వెల్కమ్ టు టీసాట్. ఈ సెషన్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పార్ట్ 2 చూద్దాము. ఫస్ట్ పార్ట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకున్నాం. ఈ సెషన్లో టీ లెటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఇడియం చూడండి, త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఏంటి? అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు మనతో ఉంటే దాన్ని ఏమంటారు? థిక్. త్రూ థిక్ అండ్ థిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు థిక్ అంటే ఏంటి, థిన్ అంటే ఏంటి? థిక్ అంటే థిక్ ఫారెస్ట్ అని అర్థం, ఓకేనా? థిక్ ఫారెస్ట్ అని అర్థం. థిన్ అంటే అసలు ఏమీ లేవు, చూడండి అసలు ఏమైనా ట్రీస్ ఉన్నాయా? లేవు. సో దీన్ని డెజర్ట్ అని అంటారు, ఓకేనా? డెజర్ట్ అని అంటారు. సో త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఫారెస్ట్ అంటే పచ్చగా ఉంది, అంటే మన లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉంది అని అర్థం. థిన్ అంటే ఏంటి? డెజర్ట్. డెజర్ట్ అంటే అసలు మనం తాగడానికి వాటర్ కూడా లేవు, అంటే ఏంటి? మన కష్టాలు అని అర్థం. అంటే మన సుఖాల్లోనూ మన కష్టాల్లోనూ ఏ సిచ్యువేషన్ అయినా అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ మన తోడు ఉంటే వాళ్ళని ఏమంటారు? అప్పుడు ఏమంటారు? హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్ అని అనొచ్చు. అర్థమైంది కదా? సో త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఏంటి? అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. నెక్స్ట్ చూడండి, టేక్ అ బ్యాక్ సీట్. టేక్ అ బ్యాక్ సీట్. ఇప్పుడు చూడండి, ఒక కార్లో ఫ్రంట్ సీట్ ఎవరు ఉంటారు? డ్రైవరే కదా. సో ఆ డ్రైవర్ సీట్ అనేది ఎంత రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో వెళ్ళాలన్నా, ఎంత స్పీడ్లో వెళ్ళాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ ఫ్రంట్ సీట్, రైట్? సో కానీ ఇక్కడ ఈ ఇడియంలో ఫ్రంట్ సీట్ గురించి మాట్లాడట్లేదు. ఏ సీట్ గురించి మాట్లాడుతున్నారు? బ్యాక్ సీట్ గురించి మాట్లాడుతున్నారు. జనరల్గా బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు చాలా ఆరాంగా కూర్చుంటారు, కంఫర్టబుల్గా కూర్చుంటారు. వాళ్ళకి ఏం అసలు అవసరమే లేదు, ఎక్కడ పోతుంది, ఎంత స్పీడ్లో పోతుంది, హాయిగా పడుకొని కూడా పడుకుంటారు బ్యాక్ సీట్లో కూర్చుని. అంటే ఏంటి? ఫస్ట్ అంటే ఫ్రంట్ సీట్ ఇంపార్టెంటా, బ్యాక్ సీట్ ఇంపార్టెంటా? ఫ్రంట్ సీటే ఇంపార్టెంట్. అదే ఒక డ్రైవర్ సీటే చాలా ఇంపార్టెంట్. వెనకాల కూర్చున్న వాళ్ళు లెస్ ఇంపార్టెంట్ అని అర్థం. అర్థమైంది కదా? సో మనం ఎప్పుడైతే ఆ బ్యాక్ సీట్లో కూర్చుంటున్నామో అంటే మనం లెస్ ఇంపార్టెంట్ పొజిషన్లోకి వచ్చాము ఆర్ రోల్లోకి వచ్చామని చెప్పి అనొచ్చు. అర్థమైంది కదా? సో టు టేక్ అ బ్యాక్ సీట్ అంటే ఏంటి? లెస్ ఇంపార్టెంట్ పొజిషన్. నెక్స్ట్ చూడండి, టు టేక్ ద బుల్ బై ది ఆన్స్ అంటే ఏంటి? టు డీల్ విత్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ డైరెక్ట్లీ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, బుల్ అంటే ఏంటి? ఈ బుల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం. బుల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా. దాని యొక్క కోపాన్ని అధిగమించాలంటే ఒక ట్రిక్ తెలిసి ఉండాలి. ఆ ట్రిక్ ఏంటంటే, మనం ఏం చేస్తాం? ఆ బుల్ యొక్క హార్న్స్, కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ముల్ని గట్టిగా నేలకు పట్టుకొని లాగితే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఎలా అయితే మనం బుల్ యొక్క హార్న్స్ని కిందకి లాగుతున్నామో, అలాగే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే దాన్ని ఏమంటారు? టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. అంటే ఈ బుల్ని డైరెక్ట్గా దాని కోపాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఏ పార్ట్ని మనం అటాక్ చేస్తాం? హార్న్స్, ఓకే, కొమ్ముల్ని. అలాగే సిచ్యువేషన్స్ని కూడా పారిపోకుండా డైరెక్ట్గా ఎదుర్కోవడాన్ని ఏమంటారు? టు టేక్ ద బుల్ బై ది హార్న్స్. నెక్స్ట్ చూడండి, త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్. త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్. డస్ట్ అంటే మట్టి, ఓకే. ఎవరైనా కళ్ళల్లో మట్టి కొట్టారని అంటే ఏంటి? వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నామని అర్థం. సపోజ్ జనరల్గా ఏమీ లేదనుకోండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. డస్ట్ ఏమైనా ఉంటే ఎదురుగా ఎవరైనా ఉన్నారా? అవేవి కూడా మనకు కనిపించవు, అంటే మనం మిస్లీడ్ అవుతాము, ఓకే. సో అంటే ఎవరైనా మోసగిస్తే దాన్ని ఏమంటారు? టు త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, టాల్ స్టోరీ. ఏం స్టోరీ అంటే అది? టాల్ స్టోరీ. ఇట్స్ నాట్ షార్ట్ స్టోరీ, అది టాల్ స్టోరీ. టాల్ స్టోరీ అంటే ఏంటి? నమ్మడానికి చాలా కష్టం, అంటే డిఫికల్ట్ టు బిలీవ్. జనరల్గా స్టోరీస్ ఎందుకు టాల్గా ఉంటాయి? యాక్చువల్గా స్టోరీస్ ఇంతే ఉంటాయి, కానీ మనం ఏవేవో యాడ్ చేసి ఇంతున్న స్టోరీని ఇంత లాగుతాం. అంటే ఏంటి? అవన్నీ ఫాల్స్ అనమాట, ఫేక్ స్టోరీస్ అవన్నీ కూడా. సో డిఫికల్ట్ టు బిలీవ్. టాల్ స్టోరీ అంటే ఏంటి? డిఫికల్ట్ టు బిలీవ్, ఓకే. న్యూస్ ఛానల్స్ కానీ ఏవైనా, ఇప్పుడు సపోజ్ ఒక పర్సనే ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఇంతే సిచ్యువేషన్ ఉన్నదాన్ని వాడు ఇంకొన్ని యాడ్ చేసేసి దాన్ని ఇంత పెద్ద పొడుగ్గా చెప్తుంటారు కదా, దాన్నే టాల్ స్టోరీ. అలాంటి స్టోరీస్ని మనం బిలీవ్ చెయ్యం కూడా, ఓకే. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్. నెక్స్ట్ చూడండి, టైట్ లిప్డ్. టైట్ లిప్డ్ అంటే ఏంటి? టైట్ లిప్డ్ అంటే టు కీప్ క్వైట్, కామ్గా ఉండటం, ఏం మాట్లాడొద్దు అని. జనరల్గా మనం మాట్లాడేటప్పుడే కదా లిప్స్ అంటే పెదాలు. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు మన పెదాలు కూడా కదులుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు అది కదలట్లా. ఎలా ఉంది? చాలా టైట్గా అలా మూసేసి ఉంచారంటే ఏమీ మీరు మాట్లాడట్లేదు అని అర్థం. సో టైట్ లిప్డ్ అంటే ఏంటి? టు కీప్ క్వైట్. నెక్స్ట్ చూడండి, టు టేక్ అప్ ద కడ్జల్స్. కడ్జల్ అంటే ఏంటో తెలిస్తే చాలు.
టు సపోర్ట్ ఆర్ డిఫెండ్. డిఫెండ్ అంటే ఏంటి? సపోర్ట్ చేయడం, ఓకేనా, అంటే కాపాడడం. డిఫెండ్ అంటే ఏంటి? కాపాడడం. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? డిఫెన్స్ ఉందిగా, డిఫెన్స్ అంటే ఏంటి? ఆర్మీ. ఆర్మీ మనకేం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. సో అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ డిఫెండ్ అనే పదము డిఫెన్స్ నుంచి వచ్చింది, ఓకే, అంటే మనల్ని సపోర్ట్ చేస్తుంది, మనకు కాపాడుతుంది, మనకు రక్షణగా ఉంది, ఓకే. ఇక్కడ చూడండి, టు టేక్ అప్ ద కజ్జల్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ క్వశ్చన్ అది ఆన్సర్ కదా, ఈ రెండింటిని లింక్ చేయాలి. అసలు కజ్జల్ అంటే ఏంటో తెలిస్తే చాలు, ఓకే. కజ్జల్ అంటే ఏం లేదు, ఒక చిన్న వెపన్. ఏంటి ఆ వెపన్ అంటే ఒక వుడెన్ స్టిక్. అది కజ్జల్ అంటే ఏంటి? ఒక వుడెన్ స్టిక్. ఎలా ఉంటుంది? స్టిక్కే అది, కానీ వన్ ఎండ్ ఆఫ్ ద స్టిక్ ఎలా ఉంటుంది అంటే ఒక రౌండ్ బాల్లా ఉంటుంది అనమాట. దానికి ఐరన్తో చేసిన ఇలాంటి చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎవరైనా మన వాళ్ళని ఎవరైనా మనం అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉన్న ఈ కజ్జల్ని తీసుకెళ్ళి వాళ్ళ తలను పగలు కొట్టేస్తాం. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, మన వాళ్ళని కాపాడుకుంటున్నాం అక్కడ. సో టు సపోర్ట్ ఆర్ డిఫెండ్. ఏం చేస్తున్నాం మనము? టు టేక్ అప్ ద కజ్జల్. ఆ కజ్జల్ని తీసుకొని వెళ్తున్నాము అని అర్థం, ఓకే. రైట్, నెక్స్ట్ చూడండి, టూత్ అండ్ నెయిల్. టూత్ అండ్ నెయిల్ అంటే ఏంటి? వైలెంట్లీ అని అర్థం. సి, ఈ లయన్కి వెపన్స్ ఏంటి? మనలాగా ఈ గన్స్ కానీ నైఫ్స్ కానీ ఇవేవి వాడవు. దానికి రెండు వెరీ ఇంపార్టెంట్ వెపన్స్ ఉంటాయి. అవేంటి అంటే టీత్, ఓకే, అండ్ దెన్ నెయిల్. పళ్ళు అండ్ గోళ్ళు, అవి చాలా షార్ప్గా ఉంటాయి. వాటితోనే జింకని కానీ వేటాడి మొత్తం టేర్ చేసేస్తుంది, ఓకే. అంటే వైలెంట్, చాలా క్రూరమైన యానిమల్ అంటేనే ఫస్ట్ లయన్. ఎందుకు క్రూరమైంది? అండ్ బికాస్ ఆఫ్ దిస్ టూత్ యాజ్ వెల్ యాజ్ నెయిల్. అర్థమైంది కదా? సో టూత్ అండ్ నెయిల్ అంటే ఏంటి? వాయిలెంట్. మీరు లయన్తో కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, త్రో ఇన్ అ టవల్ లేదా త్రో అప్ ద స్పాంజ్ అని అర్థం. త్రో ఇన్ అ టవల్ ఆర్ త్రో అప్ ద స్పాంజ్. ఈ రెండింటి యొక్క ఇడియమ్స్ ఒకటే మీనింగ్ ఉంటుంది. అదేంటంటే అడ్మిట్, డిఫీట్ ఆర్ సరెండర్. వాట్ ఈజ్ అడ్మిట్? అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. దేన్ని ఒప్పుకుంటున్నారు? డిఫీట్, నేను ఓడిపోయానని ఒప్పుకొని సరెండర్ అయిపోవడాన్ని ఏమంటారు? త్రో ఇన్ అ టవల్ ఆర్ త్రో అప్ ద స్పాంజ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? చూడండి, జనరల్గా ఈ రెండింటి యొక్క మీనింగ్స్ ఒకటే, ఓకే. రెండింటి యొక్క మీనింగ్స్ యొక్క కాన్సెప్ట్స్ కూడా ఒకటే. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాక్సింగ్ గేమ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? బాక్సింగ్ గేమ్. ఏం చేస్తారు అసలు బాక్సింగ్లో? ఏం చేస్తారు? ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఫైట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫైట్ చేస్తారు. ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క కోచ్ ఉంటాడు, అవునా? ఎస్ ఆ కోచ్ ఎప్పుడైతే బాగా కొట్టుకుంటారో అప్పుడు ఒక బీప్ అంటే ఆపమని చెప్పి ఒక సైన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళగానే ఆ కోచ్ వచ్చి ఒక టవల్తో ఏం చేస్తాడు? టవల్తో స్వెట్ని, బ్లడ్ గారితే ఆ బ్లడ్ని తుడుస్తూ ఉంటాడు, అవునా? ఎస్, దానికోసం ఆ టవల్ని ఉపయోగిస్తారు. టవల్ని ఇంకొక విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఎట్లా ఉపయోగిస్తారంటే, సపోజ్ ఇతను కోచ్, ఓకే, ఇతని ప్లేయర్ ఇంకొకటి చేతిలో ఓడిపోతున్నాడు, బాగా తన్నులు తింటున్నాడు అని అంటే ఇదే కోచ్ ఏం చేయొచ్చు అంటే ఈ టవల్ని ఆ రింగ్లో పడేస్తే దానికి అర్థం ఏంటి అంటే మేము ఓడిపోతున్నాము, ఇంకా వాడిని కొట్టకండి, వాడు చచ్చిపోతాడు, వదిలేయండి, సరెండర్ అయిపోతున్నాము, మీరే గెలిచారు, మేము ఓడిపోయామని ఒప్పుకున్నట్టు. అదొక సైన్. సో చూడండి, ఇడియం చూడండి, త్రో ఇన్ దేన్ని? టవల్. లేదా త్రో అప్ దేన్ని? స్పాంజ్. ఇక్కడ టవల్నైనా వాడచ్చు లేదా స్పాంజ్నైనా వాడచ్చు. స్పాంజ్ కూడా ఏం చేస్తుంది? టవల్ని, ఆ స్వెట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో టవల్ ప్లేస్లో స్పాంజ్ కూడా ఉపయోగించవచ్చు. సో ఆన్సర్ ఏంటి? అడ్మిట్, డిఫీట్ ఆర్ సరెండర్. అడ్మిట్ అంటే ఏంటి? ఒప్పుకోవడం. డిఫీట్ అంటే ఓటమిని ఒప్పుకోవడం, సరెండర్ అయిపోవడం. నెక్స్ట్, టేక్ అప్ ఆర్మ్స్. ఆర్మ్ అంటే ఏంటి? ఆర్మ్స్ అంటే ఏంటి? ఆర్మ్ అంటే మన చేతులు, ఓకే. ఆర్మ్స్ అంటే ఏంటి? దీనికి ఎస్ పెడితే మరొక మీనింగ్ అయిపోతుంది. ఆర్మ్స్ అంటే వెపన్స్ అని అర్థం, ఓకే. ఆర్మ్స్ అంటే ఏంటి? వెపన్స్. సో ఇక్కడ చూడండి, టేక్ అప్ ఆర్మ్స్ అంటే అక్కడ ఉన్న ఆర్మ్స్ని, ఆ వెపన్స్ని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాము ఆ ఆర్మ్స్ని? ఫైట్ చేయడానికి. సో టు ఫైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టేక్ సంబడీ ఫర్ ఎ రైడ్ అంటే టు డిసీవ్ ఆర్ చీట్ సమ్వన్. డిసీవ్ అంటే చీట్ అనే అర్థం. డిసీవ్ అనే వర్డ్ చాలాసార్లు సినోనిమ్స్, యాంటోనిమ్స్లో అడిగాడు, ఓకే. డిసీవ్ అంటే ఏంటి? చీట్. సరే, ఇక్కడ ఏంటంటే రైడ్ అంటే ఏంటి? బైక్ రైడ్, ఓకేనా. బైక్ రైడ్, రైట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఏమవుతుంది చూడండి, అసలు మొత్తం ఇడియం చదవండి. టేక్ సంబడీ ఫర్ ఎ రైడ్. ఒకరు బస్ స్టాప్లో నించొని వెయిట్ చేస్తున్నారు అనుకోండి బస్ కోసం. ఒక పర్సన్ వస్తాడు బైక్ పైన. ఆ పర్సన్ వచ్చిన వాడిని మనం నమ్ముతామా?
అక్కడికి వెళ్ళి మిమ్మల్ని లిఫ్ట్ చేస్తాము, అక్కడ డ్రాప్ చేస్తాము, మీకు లిఫ్ట్ ఇస్తాము అని అంటే మనం ఒప్పుకుంటామా? నమ్మం, వాళ్ళని అంత ఈజీగా నమ్మం, ఎందుకు చీట్ చేస్తారేమో అని. సో ఆ సంబడిని ఏం చేస్తున్నాడు? రైడ్కి తీసుకెళ్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? డిసీవ్ చేస్తున్నాడు లేదా చీట్ చేస్తున్నాడు అని అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్? నెక్స్ట్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, త్రో అప్ అ స్పానర్. స్పానర్ అంటే ఏంటి? దీన్ని ఏమంటారు? స్పానర్ అని అంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్ని, ఈ ఎక్విప్మెంట్ని ఏమంటారు? స్పానర్. తెలుగులో దాన్ని పానా అంటారు కదా, నట్స్ని టైట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్ నడుస్తుంది, 24 hours ఆ మెషిన్ నడుస్తుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ మెషిన్లోకి ఈ స్పానర్ని ఊరికే అలా పడేసామనుకోండి, ఏమవుతుంది? ఆ ఎక్విప్మెంట్, ఆ రన్నింగ్ ఎక్విప్మెంట్ మధ్యలో మనం ఈ స్పానర్ని పడేసామనుకోండి, ఏమవుతుంది? అబ్స్ట్రక్ట్ అవుతుంది, ఆ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సాబోటేజ్ ప్లాన్. సాబోటేజ్ అంటే ఏంటి? డెస్ట్రాయ్ అని అర్థం. డెస్ట్రాయ్, మనం ఎన్నో యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేద్దామని మన ప్లాన్, కానీ ఇప్పుడు ఏమైంది? ఆ స్పానర్ వేయడం వల్ల మషిన్ ఆగిపోయింది, ఇంకా ప్లాన్ ఏమైంది? డెస్ట్రాయ్ అయింది. సాబోటేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సాబోటేజ్ అంటే ఏంటి? డెస్ట్రాయ్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, సాబోటేజ్ అన్న వర్డ్ కూడా సినోనిమ్స్లో చాలాసార్లు అడిగాడు. సో త్రో ఏ స్పానర్ అంటే ఏంటి? టు సాబోటేజ్ ఏ ప్లాన్. నెక్స్ట్ చూడండి, త్రో అప్ వన్స్ నోస్. టర్న్ అప్ వన్స్ నోస్. టర్న్ అప్ వన్స్ నోస్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు నోస్ ఎందుకు? నోస్ మంచి స్మెల్ ఏమైనా ఉంటే మనం ఆకర్షిస్తాయి. ఇప్పుడు మంచి ఫుడ్ ఉందనుకోండి, ఆ నోస్తోని ఓకే మంచి స్మెల్ ఉంది కదా, తినాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఎవరైనా ముందు పెట్టి తినంటే తింటారా? తినరు. బిర్యానీ పెట్టమంటే తింటారు. ఓకే, బిర్యానీ పెడితే తింటారు. అంటే ఈ నోస్ అనేది దేనికి సింబలైజ్ చేస్తుంది? దేనికి సింబలైజ్? లైకింగ్ అండ్ డిస్లైకింగ్ని సింబలైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, టర్న్ అప్ వన్స్ నోస్ అంటే టు షో కంటెంప్ట్ ఫర్. కంటెంప్ట్ అంటే డిస్లైక్, నాకు కొద్దిది, నాకు ఇష్టం లేదు అని మనం దాన్ని పక్కకు పెడతాం కదా, దాన్ని ఏమంటారంటే టర్న్ అప్ వన్స్ నోస్. ఇష్టం లేదు మనకి, సో డిస్లైక్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టర్న్ ఏ డెఫ్ ఇయర్. టర్న్ ఏ డెఫ్ ఇయర్. డెఫ్ అంటే ఏంటి? చెవిడి. సో టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే ఏంటి? రెఫ్యూజ్ టు లిజన్, వినడానికి ఇష్టపడడం. ఓకేనా? సో టర్న్ ఏ డెఫ్ ఇయర్. ఈ డెఫ్ అనే దానికి ఈ ఆన్సర్కి మనం లింక్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో రెఫ్యూజ్ అంటే ఏంటి? నిరాకరించడం, వినడానికి నిరాకరించడం. నెక్స్ట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ. టర్న్ ఏ బ్లైండ్, డెఫ్ ఇయర్ అంటే మనకు చెవులున్న మనం వినిపించుకోం, అలాగే మన కళ్ళున్నా కూడా చూడము. టర్న్ ఏ బ్లైండ్, బ్లైండ్ ఐ. ప్రిటెండ్ నాట్ టు నోటీస్. ప్రిటెండ్ నాట్ టు నోటీస్. ఓకే, నెక్స్ట్ చూడండి, టర్న్ ద టేబుల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్న్ ద టేబుల్స్. టర్న్ ద టేబుల్స్ అసలు ఈ ఇడియం ఎక్కడి నుంచి వచ్చింది? టేబుల్ అంటే చెస్ బోర్డ్ అనుకోండి. టేబుల్ అంటే ఏంటి? చెస్ బోర్డ్. ఈ చెస్ బోర్డ్లో 2 ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఒక ప్లేయర్ ఉంటాడు, ఇక్కడ ఒక ప్లేయర్ ఉంటాడు, రైట్? ఈ ప్లేయర్ ఆడుతూ ఉంటే వీడు విన్నింగ్ పొజిషన్లో ఉంటాడు. వీడు విన్ అవుతాడు, కాసేపు అయితే వాడు విన్ అయిపోతాడు. వీడు హీ విల్ లూజ్ ద గేమ్. అయితే వీడు ఏం చేస్తాడు? వీడు లూజ్ అవుతున్నాడు కదా, వీడు విన్ అవుతున్నాడు. వీడు ఏం చేస్తాడంటే అదిగో ఎవరో పిలుస్తున్నారు అనగానే వీడు ఏం చేస్తాడు? అటువైపు తిరుగుతాడు. ఎవరు వస్తున్నారు, నిజంగానే వస్తున్నారా లేదా అని చూస్తాడు. ఆ చూసే టైంలో ఏం చేస్తాడంటే ఈ టేబుల్ని టర్న్ చేస్తాడు అనమాట. ఎలా? 180 degreesకి టర్న్ చేస్తాడు. సో టర్న్ చేయగానే అప్పుడు ఏంటి? ఈ పొజిషన్ లూజ్లోకి వచ్చేస్తుంది, ఈ విన్నింగ్ పొజిషన్ వచ్చేసరికి లూజ్లో వచ్చేస్తుంది, లూజింగ్ పొజిషన్ వచ్చేసరికి విన్నింగ్ పొజిషన్. అంటే మారిపోయాయి అన్నీ కూడా. అర్థమవుతుంది కదా? అంటే వీడు విన్ అయ్యేవాడు లూజ్ అవుతాడు, వీడు లూజ్ అయ్యేవాడు విన్ అవుతాడు. అర్థమైంది కదా? అంటే ఏంటి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆ టేబుల్ని టర్న్ చేస్తున్నాం. టేబుల్ని టర్న్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ని రివర్స్ చేస్తున్నాము. సో టు రివర్స్ ఎ సిచ్యువేషన్, టు గెయిన్. ఎందుకు రివర్స్ చేస్తున్నాము? టు గెయిన్ అడ్వాంటేజ్. ఓకే, టు గెయిన్ అడ్వాంటేజ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం. నెక్స్ట్ చూడండి, టర్న్ కోట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్న్ కోట్. టర్న్ కోట్ అంటే ఏంటి? వన్ హూ చేంజెస్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఫర్ పర్సనల్ గెయిన్స్. వాడు ఒక కోట్ వేసుకుంటాడు. ఏ కోట్? పైన ఒక కలర్ ఉంటుంది, లోపల ఇంకో కలర్ ఉంటుంది. నెక్స్ట్ డే ఏం చేస్తాడు? అదే కోట్ని మార్చి, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ మార్చేసేసి మళ్ళీ ఇంకో కలర్ వేసుకోవచ్చు. అంటే ఒకసారి పింక్ వేసుకోవచ్చు, ఒకసారి గ్రీన్ వేసుకోవచ్చు, అలా 2 కలర్స్ మార్చి వేసుకోవచ్చు. ఎందుకు చేస్తూ ఉంటారు అసలు ఇలా అంటే? ఫస్ట్ ఒక కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మనిషి. నెక్స్ట్ ఏం చేస్తాడు? నెక్స్ట్ వాడు ఇంకొక పొలిటికల్ పార్టీకి మారాలనుకున్నప్పుడు ఆ
కోట్ని టర్న్ చేసి వేసుకొని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? సో వన్ హూ చేంజెస్ పొలిటికల్ అఫిలియేషన్స్, ఎందుకోసం? పర్సనల్ గెయిన్ కోసమే. పర్సనల్ గెయిన్ కోసం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే దాన్ని ఏమంటారు? టర్న్ కోట్ అని అంటారు. ఆ వ్యక్తిని ఏమంటారు? టర్న్ కోట్ అంటారు. నెక్స్ట్ చూడండి, త్రో కోల్డ్ వాటర్ అంటే ఏంటి? టు డిస్కరేజ్. త్రో కోల్డ్ వాటర్ అంటే టు డిస్కరేజ్. జనరల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి ఒక బర్నింగ్ ఉంటుంది, ఆ డిజైర్ ఉంటుంది మనలో. నేను ఎలా అయినా ఆఫీసర్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఆ బర్నింగ్ డిజైర్ ఉంటుంది. కానీ ఇలా అంటూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి నువ్వెలా అవుతావు, నువ్వు అయ్యావులే అని చెప్పేసి కొంచెం మనం డిస్కరేజ్ చేస్తారు. అప్పుడు అంటే దానికి అర్థం ఏంటి? ఈ వ్యక్తిలో ఆ బర్న్ అవుతూ ఉంటుంది, ఆ డిజైర్ అనేది. ఓకే, బర్న్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళ మీద కోల్డ్ వాటర్ని వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ బర్నింగ్ డిజైర్ కాస్త ఏమవుతుంది? డిస్కరేజ్మెంట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి? ఎవరినైనా మనం డిస్కరేజ్ చేస్తే ఎలా చేస్తాము? వాళ్ళపైన కోల్డ్ వాటర్ని వేస్తాము. ఓకే, సో టు త్రో కోల్డ్ వాటర్ అంటే ఏంటి? టు డిస్కరేజ్ దెమ్. నెక్స్ట్ టర్న్ టర్టిల్స్ అంటే ఏంటి? జనరల్గా టర్టిల్ ఎలా ఉంటుంది? ఇదేంటి? హార్డ్ షెల్. ఓకేనా? హార్డ్ షెల్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి ప్రొటెక్షన్ అన్నమాట అది. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా డెలికేట్ సాఫ్ట్గా ఉంటాయి. అందుకే ఇవి భూమికి దగ్గరగా ఉంటాయి. అవుట్ సైడ్ మాత్రం ఈ హార్డ్ షెల్ ఉంటుంది. ఓకేనా? అంటే నార్మల్ సిచ్యువేషన్ అది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మన ఇడియం ఏంటి? టర్న్ టర్టిల్. ఆ టర్టిల్ అనేది ఎట్లయిందంట? టర్న్ అయిందంటే ఏంటి? టర్న్ అప్ సైడ్ డౌన్, లేదా దాన్ని ఏమంటారు? ఓవర్ టర్న్, తల క్రిందులు అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టర్న్ ద కార్నర్. నౌ ఎప్పుడైనా మనము తిరుపతి 7 కొండలు ఎక్కినప్పుడు అది ఎలా ఉంటుంది? ఆ పాత్ అనేది స్ట్రైట్గా ఉంటుందా? స్ట్రైట్గా ఏముండదు, ఎన్ని టర్న్స్ ఉంటాయి. ఆ టర్న్స్ని ఏమంటారంటే కార్నర్స్ అంటారు. వాటిని ఏమంటారు? కార్నర్స్. అయితే అలా కార్నర్స్ నుంచి వెళ్ళినప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి వెహికల్, స్పీడ్గా వెళ్ళకూడదు. స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఈ కార్నర్స్ నుంచి పాస్ అవ్వాలి అంటే ఒక క్రిటికల్ స్టేజ్ నుంచి పాస్ అవుతున్నట్టే. అంటే మనం యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటూ చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి మనం బయటపడుతున్నామని అర్థం. ఓకే, సో టు టర్న్ ద కార్నర్స్ అంటే ఏంటి? టు పాస్ అ క్రిటికల్ స్టేజ్. నెక్స్ట్ చూడండి, టేక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్. బుక్ అంటే ఏంటి? ఇక్కడ బుక్ అంటే డైరీ అని అర్థం. ఓకేనా? డైరీ అంటే ఏంటి? ఆ డైరీలో మనం చేసే మన ఆలోచనలు, మనం చేసే పనులు అన్నీ రాసుకుంటాం. అవునా? ఎవ్రీ పేజ్ మన గురించే చెప్తుంది ఆ డైరీలో. ఓకే, ఇప్పుడు చూడండి, మొత్తం చదవండి. లీఫ్ అంటే ఏంటి? లీఫ్ అంటే పేజ్ అని అర్థం. లీఫ్ అంటే ఏంటి? పేజ్. ఓకే, అయితే ఈ డైరీలో ఉన్న పేజ్ని ఏం చేశాడు? టేక్ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్. వేరే వాళ్ళ బుక్లో నుంచి ఒక పేజ్ని నేను తీసుకున్నాను. అంటే ఏంటి? నేను వాళ్ళని కాపీ చేశాను. ఈ పేజ్ యాక్చువల్లీ నాది కాదు, ఇది పేజ్. ఓకే, వేరే పర్సన్ది. నేను ఆ పేజ్ని తీసుకొచ్చాను, ఆ లీఫ్ని తెచ్చుకున్నానంటే ఆ పర్సన్ ఎలా చేశాడో నేను అలా ఇమిటేట్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఏంటి? ఇమిటేట్ లేదా కాపీ. ఎమ్యులేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమ్యులేట్ అన్నా ఇమిటేట్ అన్నా ఒక్కటే, బోత్ ఆర్ సినోనిమ్స్. ఓకే, ఇమ్యులేట్ అనే వర్డ్ చాలాసార్లు అడిగాడు. ఇడియమ్స్లో మీరు వర్డ్స్ కూడా నేర్చుకుంటున్నారు, వర్డ్స్ కూడా వాటి యొక్క సినోనిమ్స్ నేర్చుకున్నారు. నేను ఊరికే పెట్టలేదు ఇమ్యులేట్ అనే వర్డ్ సినోనిమ్స్లో అడిగాడు కాబట్టి మీరు ఇక్కడ ఇడియం నేర్చుకుంటున్నారు కదా, అక్కడ వర్డ్ కూడా ఈజీగానే నేర్చుకోవచ్చు అనే భావంతోనే అది నేను ఇంక్లూడ్ చేశాను. సో ఇమ్యులేట్ అంటే ఏంటి? ఇమిటేట్. నెక్స్ట్ చూడండి, త్రో డౌన్ ద గాంట్లెట్. గాంట్లెట్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలుసుకోవాలి. గాంట్లెట్ అంటే మెటల్ గ్లవ్ అని అర్థం. ఏంటది? మెటల్ గ్లవ్స్. జనరల్ గ్లవ్స్ మనకు తెలుసు, డిస్పోజబుల్ తెలుసు. కాకపోతే కొన్ని గ్లవ్స్ ఉంటాయి, అవి మెటల్తో హార్డ్గా చేసి ఉంటాయి. ఎందుకు ఇవి? త్రో డౌన్ ద గాంట్లెట్. ఇప్పుడు ఈ మెటల్ గ్లవ్స్ ఎందుకు? ఎవరైనా బాగా కొట్టడానికే కదా. అయితే ఇప్పుడు అదే మెటల్ గ్లవ్స్ నేను ఒకరి పైకి ఇలా విసిరాను అంటే ఏంటి? నువ్వు యుద్ధానికి రా అని చెప్పేసి. నా దగ్గర కూడా మెటల్ గ్లవ్స్ ఉంది, నీ దగ్గర లేదు కదా, ఇదిగో కమాన్ చలో. ఛాలెంజ్ అనమాట. ఏంటది? ఛాలెంజ్. సో టు త్రో దట్ ఛాలెంజ్ ఇస్ కాల్డ్ టు త్రో డౌన్ దట్ గాంట్లెట్ అంటే మెటల్ గ్లవ్స్ని వాళ్ళపైన విసిరామంటే ఛాలెంజ్కి రా, ఫైటింగ్కి రా అని చెప్పి. నెక్స్ట్ టేక్ టు హార్ట్. పేరులోనే ఉంది టేక్ టు హార్ట్. అంటే ప్రతి చిన్నది కూడా మనసుకు తీసుకొని బాధపడుతూ ఉంటారు కదా. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్? ఫీల్ ఎక్సెసివ్లీ. ఎక్కువగా బాధపడితే దాన్ని ఏమంటారు? టేక్ టు హార్ట్. నెక్స్ట్ టేక్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్.
టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే డౌట్తో యాక్సెప్ట్ చేయడం, టు యాక్సెప్ట్ విత్ డౌట్. ఓకేనా, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? జనరల్గా సాల్ట్ ఎవరైనా ఇస్తే జనరల్గా తీసుకోరు. ఓకేనా, ఒకవేళ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, సరేలే వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పేసి జస్ట్ పించ్ మాత్రమే తీసుకుంటాం, కొంచెమే. అది కూడా ఎలా తీసుకుంటున్నాం? డౌట్ఫుల్తో. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, టు యాక్సెప్ట్ విత్ డౌట్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక స్టోరీ చేసుకోండి మీరు. ఇడియంకి, ఈ క్వశ్చన్కి ఆన్సర్కి లింక్ తీసుకురావాలి. ఆ లింక్ సిస్టమ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టే కాదు, మీకు ఏ థాట్ వచ్చినా దాన్ని కనెక్ట్ చేస్తూ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బట్టి కొడితే రావు ఇవి. నెక్స్ట్ చూడండి, టేక్ ద ఫ్లోర్. ఇక్కడ ఫ్లోర్ అంటే ఏంటి? పార్లమెంట్ ఫ్లోర్ అని అర్థమైందా? పార్లమెంట్ ఫ్లోర్. అయితే పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సింది, ప్రతి ఒక్కరూ స్పీచ్ ఇవ్వాల్సింది. ఓకేనా, అందుకని టు టేక్ ద ఫ్లోర్ అంటే నువ్వు కూడా వచ్చి మాట్లాడు, మేక్ అ స్పీచ్ అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, ఇది చాలా కామన్ ఇడియమే. నెక్స్ట్ చూడండి, టేక్ అ చిల్ పిల్. చిల్ అంటే ఏంటి? చిల్లవ్వు అంటారు కదా, అంటే ఏంటి? కామ్ అవ్వు అని. సో పిల్ అంటే ఏంటి? ట్యాబ్లెట్. సో టేక్ అ చిల్ పిల్ అంటే కామ్ అవ్వడం. ఈ పేరులోనే ఉంది, చిల్తో కనెక్ట్ చేసుకోవద్దు. చిల్ అంటే ఏంటి? కామ్ డౌన్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఎస్, లాస్ట్ ఇడియం ఫర్ దిస్ సెషన్ ఇస్ టోకన్ స్ట్రైక్. నౌ చూడండి, స్ట్రైక్ కదా అని చెప్పి స్ట్రైక్ అనుకోద్ది. చూడండి, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ refuses to work but only for a short period. Yes, see, టోకన్ ఎందుకు ఇస్తారు? టోకన్ స్ట్రైక్ అంటే స్ట్రైకే ఇది, కానీ ఇది పర్మనెంట్ స్ట్రైక్ కాదు. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ స్ట్రైక్. ఓకేనా, ఇది పర్మనెంట్ స్ట్రైక్ కాదు. ఇది ఒక టెంపరీ, ఓన్లీ జస్ట్ 5 days 10 days వాళ్ళు స్ట్రైక్ చేస్తే దాన్ని ఏమంటారు? టోకన్ స్ట్రైక్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం రావాలి? గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ఉండాలి, రెఫ్యూజెస్ టు వర్క్ చేయట్లేదు, స్ట్రైక్ చేస్తున్నారు, అండ్ దెన్ షార్ట్ పీరియడ్. ఈ 3 పదాలు మనకు గుర్తుండాలి. దేంతో కనెక్ట్ చేద్దాం? టోకెన్ అన్న పదాంతో కనెక్ట్ చేయాలి. టోకన్ అంటే ఏంటి? టోకన్, ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తే టోకన్ ఇస్తాడు. ఆ టోకన్ ఆ రోజుకి, ఆ సమయానికి మాత్రమే. టోకన్ అంటే షార్ట్ పీరియడ్. సో అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? సో టోకన్ స్ట్రైక్ అంటే ఏంటి? స్ట్రైక్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ టోకన్ స్ట్రైక్. ఓకే, సో ఇలా ఇడియమ్స్ ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇడియం ఉంటుంది, దాని యొక్క మీనింగ్ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఈ ఇడియంని, ఈ మీనింగ్ని రెండింటిని కనెక్ట్ చేయాలి త్రూ నిమోనిక్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్ యువర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్ని డీల్ చేద్దాం.